కృష్ణ గారు రామారావు గారితో ఎక్కువ సినిమాలు చేశారు, శ్రీదేవి గారు కృష్ణ గారితో కూడా చాలా సినిమాలు చేశారు. కృష్ణ గారికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి అని చెప్తారట, నిజమేనది? శ్రీదేవి చేసిందండి, బాలనటికి నుంచి దగ్గరగా చేసింది కదా. అసలు పైగా విజయనగరం గారి ఇంటికి ఎదురుగా పక్కన ఉండేది శ్రీదేవి కూడా. ఓకే, చెన్నైలో చిన్నప్పుడు. ఓకే, పిల్లలతోటి నరేష్ వాళ్ళతో ఆడుకునేది. ఓ పక్కనే దగ్గరలో. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి మా బాబుకు తెలుసు. ఆ అమ్మాయి కృష్ణ గారు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఓకే. తర్వాత రామారావు గారితో ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు, అయ్యారి మామలు ఒకరి వారి భర్తలు, కట్టా సుబ్బారావు డైరెక్షన్. ఓకే. ఆ సినిమాకి ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు. రామారావు గారు అప్పుడే పెట్టింది, ఏది పార్టీ పెట్టింది. ఓకే, ఆ సినిమా టైంలో ఆ సినిమా తీసే టైంలో ఓకే ఆయన ముందుగా వెళ్ళిపోయాడు. రామారావుతో ఎర్లీ మార్నింగ్ లేచి మేకప్ వేసుకుని అందరికంటే ముందు ఉండేవాడు. ప్రతిమ వాళ్ళంతా భయపడిపోయేవాడు. ముందు వెళ్ళి కూర్చుంటాడయ్యా, మనం కూడా తొందరగా వెళ్ళాలి, రెండు మేకప్ కప్ వేసేసుకుని పొరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అంత గౌరవించేవాళ్ళు ఆయన. అయితే మేము వెళ్ళాం, రండి బ్రదర్ రండి కూర్చోండి బ్రదర్, నేను ఇలా పార్టీ పెడుతున్నాను, మీరు కూడా క్యాంపెయిన్కి రావాలి. కృష్ణ గారిని అడిగా చెప్పేశారా అన్నాడు. అంటే ఆ పార్టీయా అని కంగారు పడ్డాడు ఆయన. ఈ పార్టీ అంటే అని అనగానే స్టార్ట్గా ఆయన పిలిచాడు రామారావు గారు. రామారావు సార్ ఏంటో ఆయన పేపర్ చదవటం చేత కాదు, పేపర్ కూడా చదవడం, పాలిటిక్స్ అంటాడేంటి ఈయన అని నవ్వుతూ అన్నాడు. అలా అనబాకండి, కాంగ్రెస్ మీద మరీ బ్యాడ్ ఉంది, ఇప్పుడు క్యాష్ చేసుకోగలడు ఆయన అని అన్నాను నేను. మరి ఏమన్నారు పార్టీ ప్రచారానికి రమ్మంటే కృష్ణ గారు? ఏం మాట్లాడాలి, ఈలో పిలిచారు కదా, రావాలి బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. అలాగా ఆయన పెట్టి గెలిచిన తర్వాత కూడా మెచ్చుకున్నాడు. శ్రీదేవి గారి గురించి కొంతమంది ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు, అది తను సావిత్రి గారి లాగా ఎడిట్ అయిపోయి షుగర్ వల్ల దానివల్ల లాస్ట్లో ఇబ్బంది పడ్డారని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇవన్నీ నిజాలంటారా? మీకు ఏమన్నా తెలిసిందా? మనకి శ్రీదేవి గారు మామూలుగా బాగుండేదండి అంతకుముందు, నాకు తెలిసి ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. శ్రీదేవి గారు చాలా మంచి అమ్మాయి, అందరిని గౌరవించేది. నాకు మరి ఇప్పుడు చెబుతుంటేనే విచిత్రంగా ఉంది. బాలీవుడ్కి వెళ్ళిపోయారు కదా, తర్వాత వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇదైందేమో తెలియదు కానీ. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఇంచుమించు పద్మాలయతోటే ఇక్కడ హిందీకి వెళ్ళిన వాళ్ళే. పద్మాలయ వల్లే హిందీకి వెళ్ళిన వాళ్ళే, శ్రీదేవి కానీ జయప్రద కానీ వీళ్ళందరూ. ఎందుకంటే మన సినిమాలు ఎక్కువ ఉండేవి కదా. ఇప్పుడు కృష్ణ గారితోనే దాదాపు 350 సినిమాలు, అంటే కృష్ణ గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు అందరూ. జయసుధ గారు కానీ, జయప్రద గారు కానీ, శ్రీదేవి గారు కానీ ఎక్కువ సినిమాలు వీళ్ళే చేసినట్టున్నారు. జయమణి గారి పరిస్థితి ఏంటి సార్? జయమణి గారు ఎలా ఉండేవాళ్ళు కృష్ణ గారితో? జయమణి గారు ఆయనకి శత్రువులు లేరండి. లేడీ ఆర్టిస్టులు కూడా పలకరించడం కానీ, చక్కగా పలకరించి సెటైల్ వేయటం కానీ ఇదంతా చేత కదా. అఫ్ కోర్స్ మీరు సెటైల్ వేయటం చేత కదా అంటారు, బట్ మంచి కామెడీ టైమింగ్ ఉందంటారు కృష్ణ గారికి ఆన్ సెట్లో. లేడీస్ తోటి అలా చేసేవాడు, లేడీస్తో ఉండేది కదా అట్లా. రాజుబాబు వీళ్ళందరూ కంబ్యాక్ మూవీస్ అంటారు. ఇందాక మనం పాడి పంటల సినిమా, ఇట్లా కంబ్యాక్ మూవీస్ కూడా ఉన్నాయి చాలా. ఈ తరుణంలో ఆయన జర్నీ 350 సినిమాల వరకు వెళ్ళిందంటే దాదాపు నాకు తెలిసి ఆయన 350 పైన 350 పైన సినిమాలు 350 పైన సినిమాలు చేశారంటే ఆయన ఏ రకంగా కష్టపడి ఉంటారు? ఆయనతో పాటు మీరు పరిగెడుతూనే ఉన్నారుగా. ఇంట్లో ఏం కంప్లైంట్లు లేవా మిస్ అవుతున్నట్టు, మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు? సంవత్సరానికి 6 months ఊటీలో ఉండేవాళ్ళు. ఆయనకి ఊటీ అంటే చాలా ఇష్టం, చలి. ఊటీలో ఉండేవాళ్ళు. అప్పుడు నేను నా మిస్సెస్ పిల్లల్ని కూడా ఊటీ 1 month తీసుకెళ్ళేవాడు. మీతో పాటు తీసుకెళ్ళి? మాతో పాటు తీసుకెళ్ళి. ఆయన ఏమి అసలు ప్రొడ్యూసర్స్ కూడా ఏం మాట్లాడడానికి వెళ్ళలేదు. నాకు సపరేట్ రూము నా ఫ్యామిలీకి, అలాగా ఊటీలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా నా వైపు కూడా వచ్చేది. ఓకే. వస్తే మా నిర్మల గారు చాలా
ఆప్యాయతగా చేసేది, పిలిచేది. ఓకే. మమ్మల్ని ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ నా ఇంట్లో అంతే, అలా ఉండేవాళ్ళం. అదే అలా ఉండబట్టి మీకు తెలియలే ఇంకా ఫ్యామిలీ వదిలేసాము. హైదరాబాద్ వచ్చేవాళ్ళం. హైదరాబాద్ వచ్చి షూటింగ్లకు వస్తే నా వైఫ్ కూడా వచ్చింది కూడా. మాకు సపరేట్గా రూమ్ ఇచ్చేవాళ్ళు. మొత్తం షూటింగ్కి వెళ్ళేసి సాయంత్రానికి ఇంటికి చేరేవాడు. ఆవిడ ఎక్కడక్కడ షూటింగ్కి వస్తే షూటింగ్కి వచ్చేది. ఏదంటే ఎక్కడన్నా పర్చేసింగ్స్ కావాలంటే వెళ్ళిపోయేది.